అండి. ఇది కూడా ప్రిన్స్ కట్ 3/4 హ్యాండ్స్ కట్ వర్క్, డిఫరెంట్ కట్ వర్క్. ఇప్పుడు కట్ వర్క్ కాదు కానీ ప్రిన్స్ కట్ మోడల్ అయితే ఎలాగో 3/4 హ్యాండ్స్ ఎలా తీసుకోవాలైతే చూపించేస్తాను. చూడండి, లెంత్ చేయను, నార్మల్గా చూస్తాను. మీరు స్పీడ్గా పెట్టి చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. స్ట్రేట్గా అయితే కట్ చేసేసుకోండి. స్ట్రేట్గా కట్ చేసుకున్నాక మనకి చూడండి 11 ఇంచులు హ్యాండ్స్ పొడవు. కస్టమర్ ఏమో కానీ నేను వచ్చిన వస్తువులన్నీ పడేస్తాయి. ఇక్కడికి తీసుకున్నాం కదా 11. ఇప్పుడు 3 ఇంచెస్ ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోండి. 2 ఇంచెస్ కాడికి వేసేసుకొని 3/4 హ్యాండ్స్ అన్నాను కదా, ఇలా గీసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గా కట్ చేసేసుకుందాం. స్ట్రేట్గా కట్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న కాడ నుంచి నీట్గా ఇలాగా ఇక్కడికి కుచ్చులకు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనకి సేమ్ ప్రిన్స్ కట్ కాబట్టి ఇలాగా పొడవు అయితే వేసుకోండి. క్లాత్ సరిపోకపోతే చేసేసుకోవాలి. మీటర్ సరిపోవట్లేదు కొన్నిసార్లు, ఎందుకంటే చూడండి క్రాస్లో కట్ చేసేసారు వాళ్ళు కాబట్టి సరిపోతలేదు. ఇప్పుడు వచ్చిన సైడ్లకు అయితే వేసేసుకుందాం. చూడండి 6 ఇంచులన్నర మార్కింగ్ పెట్టేసుకోండి. 6 ఇంచులన్నర కాడికి సేమ్ ఇక్కడ కూడా ఆమదం సైజు కూడా 6 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకోండి. ఎవడో దరిద్రుడు చూడండి ఎలా కొడుతున్నారు. నిజంగా మగపిల్లలకి సెన్స్ లేదప్ప, అందరికీ కాదు, కొంతమంది పిల్లలకి మాత్రమే. ఇదిగోండి 3.5 పెట్టుకోండి. వెనకాల గల్లు వచ్చేసి 10 ఇంచెస్ కట్ వర్క్ అన్నా కదా మోడల్. కట్ వర్క్కి దానికి తగ్గట్టుగా మోడల్ తీసుకోవాలి. ఏ మోడల్ అనేది కుట్టే వీడియోలో పెడతాను. ఓకేనా? పొడవు వచ్చేసి చూడండి 15 ఇంచుల కాడికి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి రెండు విడివిడిగా చేసుకోండి. ముందు గల్ల ఎంత పెట్టుకోవాలి, వెనకాల గల్ల ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ కుట్టే వీడియో పెడతాను కంపల్సరీ. కుట్టే వీడియోలో చూడండి. ఓకేనా?